కంటెంట్ డిఫరెంట్గా చెప్పాలి. ఎట్లా అంటే ఇప్పుడు తల్లి కొడుకులు ప్రేమించుకుంటారు. ఎంత అనురాగంగా కొడుకుంటాడు, కొడుకుని తల్లి ప్రేమ చూస్తుంది చూడు. అందుకే భార్యాభర్తలు భర్తను చూసినట్టు, భర్త భార్య దగ్గర తల్లి దగ్గర ఉన్నట్టు ఇట్లుంటారు అన్నట్టు. భార్యాభర్తలు కానీ తల్లి దగ్గర కొడుకు ఎట్లుంటాడు ఆమెతో అట్లుంటాడు. ఆమె కొడుకుని చూసినట్టు చూస్తూ ఉంటుంది. అట్లా పెడతారంటూ. నేను బయట అట్లా ఉండదు కదా, అట్లా అనమాట. అలాగే తల్లి కొడుకుల ప్రేమ ఎట్లుంటుందంటే ఇద్దరు లవర్స్ ఎట్లయితే కలిసి ఉంటారు ఫ్రెండ్స్ లాగా, తల్లి కొడుకు ఇద్దరు ప్రేయసి ప్రియులు గారు లవర్స్ లాగా ఎలా వెళ్తారో, భార్య భర్తలు ఎలా ఉంటారో అట్లా ఫ్యాషన్గా తల్లి కొడుకులు అని చూపెడతారు. ఇట్లా డిఫరెంట్గా చూపెడతారు అంటూ. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కంటెంట్ కూడా అంతే. ఇప్పుడు కంటెంట్ అంటే కథను కూడా ఈ విధంగానే చూపెట్టాలి. ఉదాహరణకి ఇండియాలో ఏం చేస్తారు, డ్రెస్ మీద ఉంటారు కదా, కానీ అమెరికాలో బట్ట లేకనే వేసేస్తూ ఉంటారు. మనకు అది పిచ్చిగా అనిపించవచ్చు, కానీ అక్కడ సహజం కదా. అట్లా జీవితాన్ని అంటే కంటెంట్ కథను కూడా ఈ విధంగానే తయారు చేయాల్సి ఉంటుంది. చేసి చెబితే డిఫరెంట్ ఉంటుంది అంటూ. ఆర్టికల్ అయినా ఇలాగ చెప్పాలి. ఉదాహరణకి మనిషి భూమి మీద ఏం చేస్తాడు, ఆక్సిజన్ లేనిది బతకలేడు. కానీ వేరే గ్రహం మీద మనిషి కార్బన్ డైఆక్సైడ్ తోటి బతకొచ్చు. మనకు ఆక్సిజన్ ఎట్లా 1 కార్బన్ డైఆక్సైడ్ అట్లా కావచ్చు. అలాగే భూమి మీద మనిషి ఏం చేస్తాడు, భూమి మీదనే ఉంటాడు. కానీ వేరే గ్రహం మీద మనిషి సముద్రంలో ఉండొచ్చు, చేపల్లాగా వాడు జీవించడం. వాడు మనిషి కానీ సముద్రంలో జీవించవచ్చుగా. ఇలా డిఫరెంట్ లైఫ్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా డిఫరెంట్గా చెప్పాలంట జీవితాన్ని, వాస్తవాన్ని మనం మరోలా చెప్పాలి. కంటెంట్ ఒక యూనిక్ కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఉదాహరణకు మ్యూజిక్ మీద మనము డీజే డ్యాన్స్ ఎత్తా అంటారు కదా, పాట మీద వేస్తూ ఉంటారు. కానీ మ్యూజిక్ తీసేస్తే పాట ఎలా ఉంటుంది? ఆ విధంగా నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారు అనుకో, ఎత్తుకు పై ఎత్తేసి వ్యక్తిగతంగా శాడిజమో ఆనందమో పొందుతారు. శత్రువుని దెబ్బతీసి, దొంగ దెబ్బతీసి, వానికి తెలియకుండా వాడిని మోసం చేసి మన దెబ్బ కొడుతూ ఉంటాం. మంచిగా అయిందని వాడు నష్టపోతే మనం నవ్వుతాం, సంతోషపడతాం. మనకి ఏదంటే వాడు వినోదం చెందుతాడు కదా. అట్లా దెబ్బ తీసుకుంటారు కళ్ళ మట్టం, ఈర్ష్య ద్వేషాలతోటి. ఇది ఒక ఆట, ఒకందొకరికి, శత్రువులకు ఇద్దరి మధ్య కదా. అయితే దీన్నే సినిమా స్టోరీలా ఇప్పుడు మనకు ఆడియన్స్కి నచ్చేలాగా సినిమా స్టోరీ ఇస్తారు చూడు. ఇగో ఈ పన్నాగానే ఆడియన్స్కి నచ్చేలాగా కథ పెట్టి, మ్యూజిక్ పెట్టి, డిడిమ్ అని మ్యూజిక్ పెట్టి, స్టైల్ పెట్టి, ఫ్యాషన్ పెట్టి, డైలాగులు పెట్టి ఇట్లా పెడతారు అన్నట్టు. ఇగో ఈ విధంగా మీరు మ్యూజిక్ లేకుండా ఒక పాట ఎట్లుంటుందో ఆ విధంగా నిజ జీవితంలో ఒకరినోడు కొట్లాడుకుంటూ, శత్రువులు దెబ్బ తీసుకోండు, వాడిని వీడి దెబ్బ తీసుకోడు, వీడు వాడిని దంపుడు, వాడిని మోసం చేసుడు ఇట్లుంటాయి కదా. వినోదించుకుంటారు, శాడిజము దుర్మార్గం ఉంటుంది కదా. ఇదొక ఆనందం కదా. ఈ విధంగా మీరు కంటెంట్ తయారు చేసి దాన్ని మళ్ళీ వినోదాత్మకంగా మ్యూజిక్ మీద సినిమా పెడితే ఎట్లుంటుందో, ఆడియన్స్కి ఎట్లా తయారు చేస్తారో ఆ విధంగా మళ్ళీ ఆర్టికల్ రాసి అలా చెప్పాలన్నమాట. ఆ విధంగా చెప్తే మీరు యూనిక్ కంటెంట్ తయారు చేయాలి, మళ్ళీ ఎవరిని కాపీ చేయకుండా. ఇలా చేస్తే మళ్ళీ ఫ్యాషన్గా చూపెడితే సినిమాలో డిడిమ్ అని మ్యూజిక్ వచ్చుకుంటారు, డీజే డ్యాన్స్ వస్తే పాట మీద ఎగురుతారు కదా. ఆ విధంగా దాన్ని చూపెట్టాల్సి ఉంటుంది అంట. ఇలా చెప్పాలి ఆర్టికల్. మళ్ళీ ఇట్లా చెప్తే మీరు యూనిక్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మీ ఆర్టికల్ చదువుతారు అనమాట. ఇప్పుడు రాత్రి పడే కలర్ నెల వాస్తవ జీవితానికి సంబంధం ఉండదు కదా. గాలిని ఎగిరినట్టు, పక్కింటాడు ప్రేమించినట్టు, జయప్రదమ్మ ప్రేమించినట్టు, మన ఇంటికి వచ్చినట్టు ఇలా ఉంటుంది. నేను బయట వర్కౌట్ కాదు. ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇలా తయారు చేసి కంటెంట్ ఇలా తయారు చేసి చెప్తే అప్పుడు వింటారు అనమాట. ఈ విషయాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు తెలియని భాష, మనం తెలియని భాషలో మనం మాట్లాడతామా, ఎదుటితోటి భాష రాదు కాబట్టి చెప్పలేము. తెలియని భాషలో వానికి చెప్పలేము. అలాగే తెలియని విషయాన్ని చెప్పలేము కదా. కాబట్టి మనం చెప్పలేము, తెలియని భాష, తెలియని విషయాన్ని చెప్పలేము. కాబట్టి ఎదుటి వాళ్ళకు తెలియదు. కాబట్టి ఏం చేస్తారు, ఏంది అని అడుగుతారు కదా. అక్కడ ఏదైనా గొడవ జరిగితే ఏంది అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. తెలియని విషయము, తెలియని వ్యవహారం కాబట్టి ఏంది అని అడుగుతారు. కంటెంట్ అలా ఉండాలి. అయితే అది ఏంది అంటే మనం చెప్తాం కదా, వాడు వీడు దోస్తులేనట, కానీ ఏం చేస్తాడు, బయటికి పోయినట్టు పోతాడట. రాత్రి మారువేషం వేసుకొని వాడి దోస్తు ఇంటికి వచ్చి మన పిల్లాన్ని రేపు చేస్తాడట, లేకుంటే వానింటే సొమ్ములు ఎత్తుకొని పోయిండట. మళ్ళీ తెల్లారి మామూలుగా వీని డ్రెస్ వేసుకొని వీడి ఇంటికి వస్తాడట, వేరే వేషం వేసుకొని వానికి ఇంటికి దొంగతానికి పోతాడట, పక్కనే దోస్తు ఉంటాడంటే ఎట్లుంటుంది, వింతగా ఉంటుంది కదా. అమ్మ పైకేమో దోస్తులాగా ఉంటాడు, మారువేషం వేసుకొని మళ్ళీ దోస్తు ఇంటికే దొంగతానికి వస్తాడు, మళ్ళీ తెల్లారి దోస్తు లెక్కనే ఉంటాడు మామూలుగా. అంటే డబుల్ యాక్షన్ చేస్తాడట. అంటే అందరం గట్లా అంటారు. ఇష్టం కంటెంట్ ఇలా ఉండాలి. ఓ కంటెంట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు భూమి మీద పాము నడుతూ ఉంటుంది, పాక్కుంటూ పోతుంది. కానీ గాల్లో పోతుంది, పాము పాక్కుంటూ పోదు కదా. కానీ గాల్లో పాము పాక్కుంటూ పోయినట్టు చేయాలంటే ఏం చేయాలి? అట్లా పాట పాడాలంటే నోరుతో ఎవరైనా పాడతారు, అంటే స్టెప్స్ మీద బిల్డింగ్ ఎక్కినట్టు. కానీ స్టెప్స్ లేకుండా బిల్డింగ్ ఎక్కుతావా? అట్లా పాము గాల్లో పోయినట్టు చేయాలంటే ఏం చేయాలి? నోటి భ్రమ కల్పించాలి, ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయలేరు, గాల్లో పాము పోదు. కానీ నీ పాట ద్వారా, నీ టాటి ద్వారా అలా పాము పోయినట్టు ఇతరులకు భ్రమ కల్పించాలి. అప్పుడు ఏదైతే నిజంగా పోయినట్టు ఉంటుంది, గాల్లో పాము పోయిందని అది నిజమే అనుకుంటారు. కానీ జస్ట్ భ్రమ కల్పిస్తూనే ఉంటుంది.
అగో అట్లా అన్నమాట. నువ్వు పాట ఎట్లా పాడుతావో కంటెంట్ అలా చేయాలి జనాలకి. వాళ్ళు అనుకుంటారు భూమి మీద బాగుంటే గాలి కూడా బాగుతుంది అనుకుంటారు అట్నే, కానీ అది గాలి కాదు, నువ్వు భ్రమ కల్పిస్తావు. అట్లా పోయినట్టు చేస్తాను మ్యాజిక్ తోటి. మెజిషియన్ చేస్తావు చూసినావా, నెట్లోకి వెళ్ళి బంగారం ఉన్నట్టు అట్లా నువ్వు భ్రమ కల్పిస్తున్నావు. చూపర్లకు అది నిజమే అనుకుంటారు, కానీ అది మ్యాజిక్. దీనివల్ల ఎవరు చేయలేని విధంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా కంటెంట్ ఇలా చేయాలి. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే మనకు అర్థం కావు వాళ్ళ భాష, వాళ్ళ ఆర్టికల్స్ ఏందని, గ్రామర్ ఉండదు, మిస్టేక్ ఉంటుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఉదాహరణ చెప్తాను. ఒక పల్లెటూరు రోడ్డు సిటీకి వచ్చింది, వచ్చిన తర్వాత రోడ్డు మీద కూర్చుంటే అశ్లీలమైన సినిమాలు కానీ ఉంటాయి, బూతు బొమ్మలు కానీ ఉంటాయి, పోస్టర్లు. అరే ఇది బూతులు అనిపోయిండు, బూతు బొమ్మ అంటే సినిమా అట్లా ఉంటుంది అనిపోయి చూసిండు. సోషగా బూతు బొమ్మల బూతు సినిమా ఉంది, శృంగారం సినిమా అని తెలిసింది. ఆ తర్వాత ఏం చేసిండు, ఒక రోడ్డు మీద ఆడవాళ్ళు నిలబడతాను. అరే వీళ్ళు తిరిగిపోతే ఆడవాళ్ళ అని వాడిని డౌట్ వచ్చిపోయిండు. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు వస్తావా, ఎంత ఇస్తావు అని అడిగిన. ఓహో వీళ్ళు లంజాలని తెలిసింది. ఈ విధంగా తెలుసుకున్నాడు అనమాట. ఇలా కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా, అసభ్యము అశ్లీలం. అలాగే సాని కొంపలు ఉంటాయి, ఓహో వీళ్ళు లంజల కొంపలు అని తెలిసింది, అక్కడ ఆడవాళ్ళతో శృంగారం చేసిండు. ఇట్లుంటాయి అన్నట్టు కొన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఎవరు చెప్పరు మనకు, దాంట్లో అవి తెలుస్తూ ఉంటాయి కదా. ఈ విధంగా మనం ఇంగ్లీషు వాటిని చదివినప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే కంప్లీట్ మనకు వాళ్ళు సమాచారం రాదు, గ్రామర్తో సహా చెప్పరు, అచ్చ తెలుగులో రాదు. కానీ మనమే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే మనం ఒక విషయం గురించి డీప్గా ఆలోచిస్తే దానికి సెక్స్ అనుకుందాం. వైఫ్ దగ్గర ఏమేం చేయాలి, ఎలా చేయాలి, స్త్రీని ఎలా అలరించాలి, ఎలా ఆట పట్టించాలి, శృంగారం ఎలా చేయాలని కొన్ని కళలు ఉంటాయి, రతి కళలు. ఆ అబ్బాయికి తెలుసు. అవి ఆడ సినిమాలో ఆడ చూసి సొంతంగా కొన్ని ప్రయోగాలు చేస్తారు. అవి ఒకరిని చూసి కాపీ చేసేది ఎవరికి వారు చేస్తారనమాట. ఆ ప్రయోగాలు ఒక్కొక్కరిది ఒక్కో తీరు ఉంటుంది, ఎవరి కళలు వారి. ఇదే విధంగా మీరు ఒక ఫాంటసీలోకి వెళ్ళండి. రియల్గా మన ఫాంటసీ అంటే ఫాంటసీ కాదు, రియల్ జీవితంలో మీరు ఎట్లా అనుభవిస్తారో ఆ ఫాంటసీని నిజంగా అనుభవిస్తారనమాట. శృంగారాన్ని నిజంగా మనం ఫీల్ అవుతాం కదా, ఊహించుకున్న హస్తప్రయోగంలో రియల్గా ఫీల్ అవుతామో అలా ఫాంటసీ నిజంగా అనుభవించి అనుభూతి పొంది నిజంగా కలగాని నిజంగా ఆలోచించి నిజంగా వివరించాలి. ఆ ఫాంటసీని నిజంగా అనుభవం పొందాలి. అప్పుడు కొన్ని అనుభవాలు అనేవి రియల్గా కలుగుతూ ఉంటాయి, ఆ టెక్నిక్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా వాటిని చెప్తాం కదా, మన అనుభవంతో బ్రేకప్ ఎట్లయితుంది ఇట్లయితే మన స్వీయ అనుభవంతో చెప్తాం. ఈ విధంగా ఊహతోటి ఇలా మీరు క్రియేట్ చేసి చెప్పండి. ఆ కంటెంట్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగులోకి అనువాదం చేసి ఈ విధంగా క్రియేట్ చేసి చెప్పండి. మీ జస్ట్ అనుమానంతో, మీ ఊహతోటి, మీ అనుమానంతో అట్లా చెప్పాలి అంతే. అబ్బరప్పులు అంటే తోకబారన్నట్టుగా ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా చెప్తారు ఎవరైనా. అవి ఇలా చెప్తే కంటెంట్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, మనం గుర్తు వస్తే వాటిని తెలుగులో డబ్బింగ్ చేస్తే అంత సేమ్ కాదు, మనకు అర్థం కాదు. దాన్ని కొంచెం అర్థం అవుతుంది కదా. దాన్ని ఎలా మరి తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలంటే, ఇప్పుడు మనం ఒక ఊరికి పోతే అశ్లీలమైన పోస్టర్లు చూస్తారే, ఇది కొత్తగా ఉన్నాయి ఇట్లా అనిపోయి చూస్తాం, ఇది అశ్లీలమైన సినిమా కావచ్చు అని అర్థమై ఆ సినిమా పోతే అన్న అశ్లీలం ఉంటుంది, బోత్ సినిమా అనమాట. అలా తెలుస్తుంది. అలాగే బ్లూ ఫిల్మ్లో అని ఎక్కడో చదువుతాం, ఈ షాప్లో అమ్ముతారా అని బ్లూ ఫిల్మ్ అడిగితే ఇస్తారు, అప్పుడు బ్లూ ఫిల్మ్ చూస్తాం, అది తెలుస్తుంది మనకు. అలాగే బయట ఆడవాళ్ళు నిలబడతాను చీకట్లా అని, గీడ నిలబడతాను చెడిపోయినలా అని అనుమానం వస్తుంది. పోయి అడిగితే వాళ్ళు లంజాలు వస్తాం అని అడుగుతారు వాళ్ళే. పైసలు తెస్తా అంట, వీడి పైసలు ఇస్తాడు పోతాడు. ఈ విధంగా కొత్త విషయాలు తెలుసుకుంటాడు శృంగారం గురించి. ఇట్లా అన్నమాట. కొత్త విషయాలు ఏం తెలుసుకుంటామో మనము ప్రతి దాంట్లో ఒక డీప్గా ఒక ఫాంటసీలోకి వెళ్ళినప్పుడు ఆ ఫాంటసీ ఎట్లుంటుందంటే రియల్ ఫాంటసీ, పేరుకే ఫాంటసీ కానీ రియల్ అనుభవం. ఇప్పుడు హస్తప్రయోగంలో కానీ ఫాంటసీ చేస్తే శృంగారం కానీ నిజంగా చేస్తే చూసినా నిజంగా ఆలోచిస్తాం, నిజంగా అనుభూతి పొందుతూ ఉంటాం కదా సెక్స్లో. ఆ విధంగా ఫాంటసీ చేయాలంటే చేస్తే రియల్గా అనుభూతులు, రియల్గా ఆలోచనలు, రియల్గా ఐడియాలు, అనుభవాలు, టెక్నిక్స్ తెలుస్తాయి అన్నట్టు. ఈ విధంగా మనం కొత్తగా క్రియేట్ చేయాలి. అయితే ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాని తెలుగులో తీస్తారు చూసినా, ర్యాంబో సినిమాని తెలుగులో ఖైదీ తీసిందంట. అది ఎట్లా తీసిందంటే, అమెరికాలో యాపిల్ పండుతుంది కానీ ఇండియాలో పండదు. మరి ఎట్లా తీసిందంటే, యాపిల్ పండును ఇక్కడ ఏం పండినట్టు చూపెట్టిందంటే ఇక్కడ మ్యాంగో పండినట్టు చూపెట్టి చూసినా, అట్లా అన్నట్టు రీమేక్ అనేది ఇట్లా చేయాలంట. దాన్ని ఈ విధంగా చేస్తే మనం ఇంగ్లీష్ ఆర్టికల్లో తెలుగులో చెప్పచ్చు. యూట్యూబ్లో మనం ఒక ఆర్టికల్ ఎలా చదవాలి, దానికి ఏమైనా ఉంది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనము ఒక హత్య చేసినాం, ఒక దొంగతనం చేసినాం, చేస్తే పోలీసులు పట్టుకుంటారు, ఆ దొంగతనం చేయబడిన వ్యక్తి పట్టుకుంటారు. కానీ మనమే దొరుకుతామా? మరి మనల్ని మనం పట్టించుకుంటామా? పట్టించుకోం కదా. అలాగే మనల్ని ఇతరులు అసహించుకుంటారు, మన అందాన్ని కానీ మన దగ్గర ఉన్న ఏదో గలీజ్ ఇతరులు అసహించుకుంటారు. కానీ మనల్ని మనం అసహించుకుంటామా? మనల్ని మనం వ్యతిరేకిస్తామా? చెయ్యం కదా. అట్లనే మనం అంటే మనకు మనం నచ్చుతాం కదా. అంటే మనం అనేది ఒక మూడ్ అన్నట్టు మనది. అయితే అంటే మడుగులో చేపలాగా ఉంటాం మనం అనేది. ఇది మనదైన ప్రపంచం కదా. ఈ విధంగానే మీరు వేరే వాళ్ళ ఆర్టికల్ చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఇలాగే చెప్పాలన్నమాట.
అంతేగాని బయటి ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడము, బయటి ప్రపంచంతో సంబంధం వాళ్ళు మనతో పెట్టుకొని చెప్పడం అనేది చెప్పద్దు. మడుగులో చేపలాగా మన స్వభావం మన మనసు మనదనమాట. అంటే మనం దొంగతనం చేసినా కూడా అది మనము కాకి బిడ్డ కాకి ముద్ద అన్నట్టుగా ఉంటుంది. మనం తప్పు చేసినా మనకు రైట్గానే అనుకుంటాం, తప్పు పట్టుకోం. మన గలీజుని కూడా మనం వికారంగా ఉన్న మన ఫేస్ కూడా మనకు నచ్చుతుంది కదా, మన తప్పులు కూడా మనకు నచ్చుతాయి. కానీ నేను తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా, దుర్మార్గం చేసుకున్నా అనుకో, మన లాభం కోసం మనం చేస్తాం కదా, మన స్వార్థం మనకు ముద్దు కదా. కానీ అవతలని కోపం వస్తుంది కదా, మనం ఒక తప్పు చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం, అవతల పట్టుకుంటారు, తిడతారు కదా, మనం తిట్టుకోం కదా, మనకు మనం సంతోషమే కదా. మన అంతరాత్మలో మనం ఎలా అయితే చెప్పుకుంటామో అలా కెమెరా ముందు మాట్లాడాలి అంతే తప్ప మన అంతరాత్మ దాటి అవతలకి వెళ్ళకూడదు. అలా అవతలకు మన అంతరాత్మ అవతల ఉన్న వాళ్ళకు మనము దొరకకూడదు. అలా చెప్పండి కెమెరా ముందు. అలా చదివేటప్పుడు కూడా ఇలాగే చదవండి. కెమెరా ముందు ఆ విషయాన్ని మళ్ళీ అలాగే చెప్పండి. ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలంటే, మనలో ఒక వ్యక్తి బాగా కొడతాడు అనుకో, అప్పుడు ఎలా అరుస్తాం, నొప్పి పెట్టి భరించడానికి అరుస్తాం కదా. అలాగే దాన్ని నన్ను ఒకతను కొట్టిండని చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పాలంటే, అలాగే మళ్ళీ దెబ్బలు తింటూ బాగా ఎలా అరుస్తామో ఏడుస్తామో మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ అట్లాగే చెప్పాలి. అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది కదా. అట్లా చదివేటప్పుడు కూడా ఇలాగే చదవాలి. చదివి చెప్పేటప్పుడు అలాగే చెప్పాలి. చదివింది ఎలా చెప్తామో అలా చెప్పాలి. చదివింది ఎలా చెప్తామో కెమెరా ముందు చదివేటప్పుడుగా అలాగే చదవాలి. చెప్పేటప్పుడుగా మళ్ళీ అలాగే చెప్పాలి. చదివేటప్పుడు లాగానే చెప్పాలంట. అనుభవంతో ఏ అనుభవంతో చెప్తామో అదే అనుభవంతో చదవాలి. ఏ అనుభవంతో చదువుతామో అదే అనుభవంతో మళ్ళీ చెప్పాలి. వేరేలా ఉండకూడదు అనమాట. ఒక కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎవరో ఎలా చెప్పాలి సొంతగా అంటే, ఇప్పుడు కాకి బిడ్డ కాకి ముద్ద అన్నట్టు మనం ఫాంటసీలో పోతాం కదా. అంటే బయట ఇల్లీగల్ అయినా మనకు లీగల్ అది. అంటే మన ఫాంటసీ మనకు లీగలే కదా, బయట ఇల్లీగల్ అయినా అట్లుంటుంది. హస్తప్రయోగం చేసుకునేటప్పుడు మనం ఊహించుకుంటాం, అనుభూతులు పొందుతాం కదా రియల్గా. ఊహ కూడా అలాంటిది అంటూ ఫాంటసీ అలాగే పొందుతాం. అయితే మన దేశంలో నేరం చేసినానికి ఇంకో దేశం కూడా శిక్ష చేయడు. ఇంకో దేశం వాడికి లోకి మనం పోవు కదా. మన దేశంలో ఉన్నోడు మన వరకే వర్తిస్తుంది. అలాగే ఒక దేశం పైసలు మన దేశంలో చెల్లవు, మన దేశం పైసలు ఇంకో దేశంలో చెల్లవు కదా. అలాగే మన ఫాంటసీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి బయట వాళ్ళ పరిధిలోకి పోవద్దు. అలాగే బయట వాళ్ళ మన పరిధిలోకి రావద్దు. ఇలా మన దేశంలో మనం ఉంటే బయట వచ్చి శిక్ష చేయడు కదా. ఇలా ఫాంటసీ చేయాలంటే ఇలాగే చెప్పాలి, ఇలాగే అనుభూతి పొందాలంటూ. ఇదే కంటెంట్ క్రియేట్ చేయడమైనా చెప్పడమైనా. ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, ఒక కంటెంట్కి ఎవరి ముందు చెప్పాలన్నా అనుభవం పొందండి, అనుభూతి. ఇప్పుడు హస్తప్రయోగం చేసుకునేటప్పుడు మీరు అనుభూతి ఫాంటసీ పొందుతారు కదా, అలా పొందండి. ఒక భార్యను సెక్స్ చేయాలంటే మీరు కామోద్దీపనమో కామం పొంది తెలుసు కదా, సెక్స్ ఫీలింగ్ మీద సెక్స్ చేస్తారు కానీ, లేకుండా వితౌట్ ఫీలింగ్స్తో సెక్స్ చేయలేరు. వితౌట్ ఫీలింగ్స్తో ఫాంటసీతో కామం లేకుండా మీరు హస్తప్రయోగం కూడా చేసుకోలేరు కదా. కాబట్టి ఇలా చేసుకుంటేనే మీరు ఒక ఆర్టికల్ రాయగలుగుతారు, ఒక కెమెరా ముందు విషయాన్ని చెప్పగలుగుతారు. ఇది లేకుండా నేను సెక్స్ చేయను కానీ నాకు పిల్లలు పుట్టాలంటే ఎక్కడ పుడతారు? ఇది మీరు అనుభవం పొందండి, అనుభూతి పొందండి, నిమగ్నం కాండి, ఫాంటసీలో పోండి, అనుభవం పొందండి. అనుభవంతో చెప్పండి. మనం చెప్పడం కూడా అలా చెప్పాలి. మనం ఒక విషయం చెప్తే లిప్ మూమెంట్ అనేది ఉంటేనే అది మనం మాట్లాడినట్టు. లిప్ మూమెంట్ కలుగుతారేదంటే ఆ మాట కలుగుతారంటే ఫేక్ అన్నట్టు కదా. ఏదో చదివి బ్యాక్గ్రౌండ్ వాటి ఇస్తాను, పైకి ఏమో పెదవులు కలుపుతాను అని తెలిసిపోద్ది కదా. అలాగే మనం ఒక విషయానికి ఎవరో ముందు చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలంటే మన అనుభవం, స్వీయ అనుభవంతో చెప్పాలి. స్వీయ అనుభవం చెప్పాలి. స్వీయ అనుభవం, స్వీయ ఆలోచన, స్వీయ అనుభవంతో నిజంగా చెప్పాలి. అంతేగాని అది అనుభవం లేకుండా అతీతంగా చెప్పినాం అనుకో, అది నేర్చుకొని నటిస్తున్నట్టు అవుతుంది, ఫేక్ లాంటిది, జనం నచ్చారనమాట. అంటే ఇప్పుడు మనం ఒక చీకట్లో బంగ్లా పెద్దగా అరుస్తూ భయపడ్డామంటే అది నటిస్తామా? మన స్వీయ అనుభవం కదా, ఒంట్లో ఉన్న అనుభవంతో చెప్తాం కదా, అలా భయపడతాం కదా. అలాగే మనం ఒక కంటెంట్ చదివేటప్పుడు కానీ, దాన్ని మనం చదివి చెప్పేటప్పుడు కానీ ఇలాగే చెప్పాలి అనమాట. అంతేగాని కేవలం పెదవులతో మాటలతో చెప్తే నడవదు. అనుభవం లేకుండా, అనుభూతి లేకుండా, మానసికంగా, వ్యక్తిగతంగా, ఒంట్లో అనుభవం లేకుండా, అనుభవం కాకుండా చెప్తే మాత్రం జనం నమ్మరు, ఫేక్ అంటారు. ఇప్పుడు కంటెంట్ ఇలానే మనం చదవాలి, వేరే ఆర్టికల్ ఎలా చదవాలి, దాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తితో కొట్లాడుకుంటారు కదా బయట, వాళ్ళు మనం బాగా తగులాడుతాం, గొడవ పడతాం, కొట్లాడుకుంటాం, కొంచెం భయం అయితే పారిపోతాం. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాం? నేను నేర్చుకోలేదు కదా. ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష రాయాలంటే మనం నేర్చుకుంటాం కదా, ప్రిపేర్ అయ్యి రాస్తాం.
ప్రతి పరీక్ష నేర్చుకొని రాస్తాం కదా. మరి నేర్చుకోకుండా ఈ గొడవలు కొట్లాటలు ఎలా చేస్తున్నావు, ఎలా పెట్టుకుంటున్నావు, బయట ఫైటింగ్లు ఎలా చేస్తున్నావు, ఎలాంటి రిహార్సల్ లేదు, ఎలాంటి ట్రైనింగ్ లేదు కదా, జెన్యున్గా ఎలా చేస్తున్నావు. ఇగో ఇలా అన్నట్టు మీరు వేరే ఆర్టికల్ ఇలా జెన్యున్గా చదవండి, జెన్యున్గా దాన్ని అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి, అవగాహన చేసుకోండి, దాన్ని అలాగే జెన్యున్గానే చెప్పండి కెమెరా ముందు కూడా.